కొత్త బస్సులు కొని 4 నెలలవుతున్నా వాటిని మాత్రం ఇంకా ప్రారంభించడం లేదు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ కొత్త బస్సులు ఊపిరి పోస్తాయనుకుంటే వాటిని పార్కింగ్కే పరిమితం చేశారంటున్నారు ఆర్టీసీ కార్మికులు. రోడ్డెక్కని కొత్త బస్సులపై స్పెషల్ ఫోకస్. నవంబర్ నెల నుంచి దాదాపు 300 ఆర్టీసీ బస్సులు బాడీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కానీ అవన్నీ షెడ్డుకే పరిమితమవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన బస్సులు వృధాగా పడుంటున్నాయి. ఈ బస్సుల్లో రాజధాని, లగ్జరీ, సూపర్ లగ్జరీ, వజ్ర, మినీ, పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయి. ఒక్కో బస్సు సాధారణంగా రోజుకు 10,000 సంపాదిస్తుందనుకున్న 300 బస్సులపై ఆర్టీసీ కోట్లలో ఆదాయం కోల్పోయిందంటున్నారు కార్మిక నాయకులు. మరి ప్రభుత్వము మేనేజ్మెంట్ 3 నెలలు 4 నెలలు కావచ్చినా ఆ బస్సులు కొనుగోలు చేసి మరి నిర్వీర్యంగా పడి ఉన్నాయి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా తుప్పుపట్టే పరిస్థితి ఉన్నది. మరి ప్రయాణికులు బస్సులు లేక ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ నష్టాలకు కారణమవుతుంటే నష్టాలను నివారించే దిశలో మేనేజ్మెంట్ వెనువెంటనే మరి కొత్త బస్సులను రోడ్ల మీద తిప్పి ప్రయాణికుల సౌకర్యం కాపాడాలని కార్మిక పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. సంక్రాంతి సీజన్ లో ఈ బస్సులను రోడ్డెక్కిస్తే కొన్న ఖర్చుల్లో సగమన్నా వచ్చేవంటున్నారు కార్మిక నేతలు. ఇప్పుడు వేసవి సీజన్ కావడంతో ఆర్టీసీకి ఇది పీక్ సీజన్. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు, విద్యార్థులకు సెలవులు కావడంతో బస్సులు ఎక్కువగా వినియోగించుకుంటారు. కనీసం ఈ సీజన్ లోనైనా బస్సులను బయటకు తీయాలంటున్నారు. ఏసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు బాడీ బిల్ట్ అయ్యి మన ఆర్టీసీ యార్డ్లో సుమారు 200 నుంచి 300 బస్సులు ఉన్నాయనేది సమాచారం. ఇట్లా రోజుకు ఒక బస్సు యావరేజ్గా 10,000 వస్తుందని ఆదాయం వస్తుందని అనుకుంటే మొత్తం ఈ 200 అనుకుంటే 200 × 10,000 సుమారు 20 లక్షలు రోజు ఆదాయాన్ని పోతుంది. కేవలం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కావడం లేదని ఓసారి, త్వరలోనే ప్రారంభిస్తామని మరోసారి, ఇలా ప్రతిసారి ఏవో ఒక సాకులు చెప్తున్నారంటున్నారు కార్మికులు. ఇప్పుడు మొత్తం ఎండాకాలం పీక్ సీజన్ వస్తుంది కాబట్టి మొత్తం ఈ పెళ్లిళ్ళ సందర్భంగా కానీ పీక్ సీజన్లో మొత్తం ఈ బస్సులన్నింటినీ రోడ్డు మీద తెస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది అనేది వెంటనే యాజమాన్యం ఏ కారణాలు ఏమైనా ఈ బస్సులన్నింటినీ రోడ్ల మీద తేవాలని డిమాండ్ చేస్తున్నాము. ముషీరాబాద్ లోని ఆర్టీసీ డిపోలో 100 బస్సులు, ఆ పక్కనే ఉన్న మరో ప్రాంతంలో మరికొన్ని బస్సులు కూడా పార్కింగ్ కే పరిమితమయ్యాయంటున్నారు కార్మికులు. దుమ్ము ధూళి పేరుకుపోతున్నా బస్సులు మాత్రం బయటకు పోవడం లేదంటున్నారు డిపోలో పనిచేసే కార్మికులు. ఎన్నికల కోడ్ ఉండటంతోనే కొత్త బస్సులు ప్రారంభించలేదని చెప్పారు ఆర్టీసీ ఎండీ. ఈ నెలాఖరులో వాటిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. దాదాపు 300 వరకు బస్సులు, అంటే ప్రధానంగా మనం అందరూ చూసేది మినీ బస్సులు. సో వజ్ర గానీ, నాన్ ఏసీ బస్సులు అంటే మినీ పల్లె వెలుగు అంటాము అవి, తర్వాత ఏసీ బస్సులు ఈ రాజధాని అని అవి ఈ బస్సులు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో దాన్ని మనము ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకుంటాం. కొత్త బస్సులు రోడ్డెక్కితే సంస్థకు లాభంతో పాటు కార్మికులకు పని కూడా ఉంటుందంటున్నారు. వీలైనంత తొందరగా బస్సులు ప్రారంభించాలని కోరుతున్నారు కార్మికులు.